కీర్తనలు 103 అధ్యాయం చదువుదాం. కీర్తనలు 103 వాక్యం చదివేటప్పుడు దయచేసి మీరు అందరూ శ్రద్ధగా ఉండండి, శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. తర్వాత ఏమైనా ఉంటే మిగతా విషయాలు తర్వాత మరి మనం మాట్లాడుకుందాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన, కీర్తనలు 103 చదవండి. 103 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును కొరతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది ఉదయకాల సమయం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా, నేను మాట్లాడితే కార్యము జరగదు నాయనా, నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తనలు 103 5వ వచనం మనం గమనించినట్లయితే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపాలని కీర్తనాకారుడైన దావీదు గారు మనకి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు చేసిన ఉపకారములకు, దేవుడు చేసిన మేలులకు మనం ఏం చెప్పాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకంటే మేలులతో నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే దేవుడు తృప్తి పరుస్తున్నాడంట. ఇక్కడ ఉన్న వాళ్ళు కూర్చొని అందరూ మీరందరూ దేవుల్లో తృప్తి పడుతున్నారా? చేయొద్దండి. దేవుల్లో మేము తృప్తి పడుతున్నాము, దేవుడు మాకు అన్ని మేలు చేస్తున్నాడు, తృప్తి పడుతున్నారా? మంచిది. హల్లెలూయా. కొంతమంది తృప్తి పడి కూడా చర్చికి రారు కదా. తృప్తి పడి, బాగుపడి, మేలు పడి చర్చిలో మాత్రం పడరు, యాన్నో పడతారన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన ఉపకారములకు ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మనం 3వ వచనం కూడా చదివితే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, మీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మీ దోషములన్నిటినీ, మీ పాపములన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? మీకు సమాధానం ప్రకటిస్తా ఉన్నాడు. ఇక్కడ మీకు క్షమాపణ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈరోజు మీ పాపాలు క్షమించబడ్డాయా? ఈరోజు మీరు ఒకవేళ మీ సంకటములు, మీ పాపములు, మీ అతిక్రమములు దేవుని ద్వారా మీరు తీర్చుకుంటున్నారా లేదా అనేది మీరు ఆలోచన చేయాలి. నేను మీకు ఒక మాట చెప్తాను, గమనించండి. దేవుని స్తుతించేవారు ఎప్పుడు దీవించబడతారు? ఎవరు దీవించబడతారు? దేవుని స్తుతించే వాళ్ళు ఎప్పుడు దీవించబడతానే ఉంటారు. వద్దన్న దీవెనలు వస్తానే ఉంటాయి. దేవుని స్తుతించిన వాళ్ళకు ఏ దీవెనలు రావు. దేవుని స్తుతిస్తే మన శరీరంలో ఉన్న అది అనారోగ్యమైన, అది వ్యాధైనా, బాధైనా, కష్టమైన, అవమానమైన ఏదైనా సరే దేవుణ్ణి స్తుతిస్తే నీ స్థితిని దేవుడు మార్చి నీకు స్వస్థత కావాలంటే స్వస్థత, ఇల్లు కావాలంటే ఇల్లు, ఆస్తి కావాలంటే అంతస్తు, ఏదైనా సరే నీకు దేవునికి ఏదైతే ఇవ్వాలనుకున్నాడో నువ్వు అడిగిన దానికంటే 1000 రెట్లు అధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే దేవుణ్ణి స్తుతించే వారికి ఏం దొరుకుతుంది తెలుసా? నెమ్మది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముంటది? దేవుని స్తుతించే వాళ్ళ దగ్గర ఏముంటది? కలత ఉండదు, టెన్షన్ ఉండదు, ధైర్యం ఎక్కువ ఉంటుంది. దేవుని స్తుతించే వాళ్ళకి దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మా ప్రార్థన వింటున్నాడు, తగిన కాలంలో మాకు సహాయం చేస్తాడని ఒక నెమ్మది మనకుంటది. దేవుని స్తుతించిన వాళ్ళకి నెమ్మది ఉంటుందా? దేవుని స్తుతించిన వాళ్ళకు, స్తుతించే వాళ్ళకి నెమ్మది ఉంటుంది, స్తుతించిన వాళ్ళకు నెమ్మది ఉండదు. అందుకే వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు, ఎక్కడికెక్కడికో పోతారు, ఈ నానా తిప్పలు పడతారు, కానీ వారికి ఏముండదు? నెమ్మది ఉండదు. దేవుని బిడ్డలకు ఏముంటది? నెమ్మది ఉంటుంది. ఎందుకంటే ఆయన 3వ వచనం మనం చదివినట్లుగా నీ దోషములన్నిటినీ క్షమించినాడంట ఆయన. హల్లెలూయా.
చెప్పండి అందరూ ఒకసారి, నా దోషములను నా పాపములను దేవుడు క్షమించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇంట్లో మన పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, ఉదాహరణకు ఒక తప్పు చేశాడు మన అబ్బాయి అనుకోండి. తప్పు చేస్తే వాని మనసు అంతా భయంగా ఉంటుందా ఉండదా? యాడమ్మ అమ్మకు తెలుచో కొడుతుందో, యాడమ్మ నాన్నకి తెలుచో కొడుతుందో అని భయపడతారా భయపడరా? భయం ఉంటుంది. సరే మొత్తానికి అమ్మ రాని ఇంటికి వస్తుంది. ఏమిరా గ్లాసులన్నీ అంటడవన్నీ, ప్లేట్లు అంటడవన్నీ, ఏంద్ర ఇల్లు అంత రోత చేసినావు అంటానే వానికి ఎట్టుంటుంది ఇంకా వానికి? ముందే అమ్మ యాన్న నాయన పని చేసి కష్టపడి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే వీడు అల్లరి చేసి ఇల్లు అంతా గందరగోళం చేసి పెడతాడు. ఇప్పుడు వానికి ఎట్టుంటుంది? సంతోషం ఉంటుందా భయం ఉంటుందా? భయం ఉంటుంది. అవునా కదా? అప్పుడు పొరపాటున వాళ్ళమ్మ ఇంటికి రాగానే, ఏం రా భయపడుతున్నావు, ఇవన్నీ గందరగోళం అయిందనే, సరే ఏం కాదులే ఉంటే నీళ్ళే సర్దుకుందాంలే అనింది అనుకో ఒకవేళ. అప్పుడు వాడు ఎట్టుంటాడు? ఇంకా భయపడతాడా? అంటే ఇప్పుడు వానికి భయం ఎప్పుడు కలిగింది? తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, లేదంటే ఏదో లోకంలో ఉన్నవన్నీ చేసినప్పుడు మనకేముంటుంది అంటే భయం ఉంటుంది, నెమ్మది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ దోషములను నీ పాపములను క్షమించువాడను. అంటే ఇప్పుడు మీకు భయం ఉంటుందా? క్షమించినాడంటే ఇంకా మీకు భయం ఉంటుందా? ఇప్పుడు ఆ తల్లి కొడుకుని క్షమించింది, ఇప్పుడు మనకి భయం ఉంటుందా? ఉండదమ్మా? ఉండదు. అదే దేవుడు ఇప్పుడు మనల్ని క్షమిస్తే మనకు ఇప్పుడు భయం ఉంటుందా? ఎందుకు భయం ఉండదు? దేవుడు మనకేం చేసినాడు? మన పాపములను క్షమించినాడు, మన దోషములను క్షమించేసినాడు. ఇప్పుడు నీకు భయమే లేదు. నీకు తోడుగా ఉన్నవాడు. చూడండి, ఒక మాట చూపిస్తాం మీకు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవాలి. నీ చేతుల పనులు అన్నిటిలోనూ చూడనమ్మా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీకేమీ తక్కువ కాదని లేదా? ఎక్కడ? నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ. ఏమమ్మా సారక్క ఏం కాదంట నీకు? ఏమమ్మా నీకేం కాదంట? తక్కువ కాదంట. ఎందుకు? నీకు తోడుండేది ఎవరు? దేవుడు. నీకు తోడున్నవాడు ఎవడు? చెప్పండి అమ్మా, నోరు తెరండి. మీకు తోడున్నవాడు ఎవడు? మీ బంధువులా, మీ స్నేహితులా, మీ రక్త సంబంధికులా? మీకు తోడున్నవాడు ఎవడు? దేవుడు. దేవుడు మీ పక్షమున ఉంటే మీకు ఏది తక్కువ కాదు. హల్లెలూయా. ఏది తక్కువ కాదు. నీ గిన్నెలో పిండి అయిపోదు, నీ పాత్ర నూనె అయిపోదు, నీ బిడలు చెడిపోరు, నీ భర్త మారుతాడు, అన్ని స్థితులన్నీ మారిపోతాయి. ఏది తక్కువ చేయండి నీకు ఇంకా. అయితే నీ దోషములు నీ పాపములు ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు క్షమించాలా. ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు క్షమించిన తర్వాతనే అన్ని అద్భుతాలు. నువ్వు క్షమాపణ కోరుకోకుండా, నీ అతిక్రమములు ఒప్పుకోకుండా, ప్రభా నాకు తక్కువ కాకుండా చూనాయనా అంటే ఎట్టా? నువ్వు తప్పులు చేస్తానే ఉంటివి, పాపాలు చేస్తానే ఉంటివి, హద్దులు దాటిపోతానే ఉన్నావు, బ్రతుకు అసలు తారుమారైపోతా ఉంది. ఎంత డబ్బు వచ్చినా చేతి నిలబడ్డంలా, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, జూదాలని, అవని ఇవని, మనం చేసే తప్పులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవునికి దగ్గరకు చేయమంటామంటే, ప్రభువా నాకు తక్కువ కాకుండా చూన్నాయినా. నువ్వు ముందు దేవుని ఏం కోరుకోవాలా? క్షమాపణ కోరుకోవాలా. ఏం కోరుకోవాలి? దేవుణ్ణి క్షమాపణ కోరుకోవాలి. దేవుడు నువ్వు క్షమాపణ ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దేవుడు నీకు మొట్టమొదటిగా తోడుగా ఉంటాడంట. ఏందంట? ఫస్ట్ స్టెప్ ఏందంట? తోడుగా ఉంటాడంట. రెండవది నీకేదీ తక్కువ కాకుండా చూసుకుంటాడంట. ఒకసారి చూడండి, ఇంకొక మాట చూపిస్తా. కీర్తన 119, కీర్తన 119 103 చదువుమా. 103. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే
తేనె కంటే తీయనదంట దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని తోడు, దేవుని సహాయం. చూడండి ఎంత బాగా రాసిన కీర్తనగారుడు, తేనె కంటే తీయనైనది ఏంది? దేవుని ప్రేమ. ఏంది? దేవుని ప్రేమ, దేవుని వాక్యం, దేవుడు చెప్పే మాటలు, దేవుడిచ్చే ధైర్యము తేనె కంటే తీయనైనది. ఈ తీయదాన్ని పట్టుకోకుండా మనలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. దేవుడు అంటాడు, నువ్వు దేనినైనా విగ్రహము చేసుకోనకూడదు. కొంతమంది హృదయాల్లో విగ్రహాలు ఉంటాయి. ఏ విగ్రహాలు? మందు అనే విగ్రహము, బూతులు అనే విగ్రహము, తప్పు అనే విగ్రహము, దూషించే విగ్రహము, అబద్ధ సాక్ష్యాలు చెప్పే విగ్రహము, లేదంటే ఆకు వక్కలు అనే విగ్రహము. ఇవన్నీ విగ్రహాలు ఏడున్నాయి మనకు? మనసులో పాతుకుపోయినాయి, తీసేసుకోలేకపోతా ఉన్నారు ఈరోజు చాలా మంది. తీసుకోకపోతే దేవుడు మీకు తక్కువ చేస్తాడా చేయడా? తీసేసుకుంటేనే మీకు తక్కువ చేయడు ఆయన. అన్ని పెట్టుకున్నారనుకో అన్నీ కొదవలే. మీ హృదయం ఎప్పుడైతే తేటపరుచుకుంటారో, పరిశుద్ధపరుచుకుంటారో, శుభ్రపరుచుకుంటారో, ఒక నెల ఉంటేమో క్రిస్మస్ వస్తుంది కదా. ఏం చేస్తారు మీ ఇంట్లో? క్రిస్మస్ వచ్చేది ఏం చేస్తారు మీ ఇంట్లో? పాత బోకులు, పాత డేశాలు, అన్నం గూట్లో దుమ్ము పట్టడానికి కిందికి దింపి ఇల్లంతా పెయింట్ గింటు కొట్టుకొని, ఒకవేళ చేత కాకపోతే ఎవరైనా పనులను పెట్టుకొని క్లీన్ చేయించుకొని, ఎందుకు? నీట్గా నీ హృదయం కథ. ఇప్పుడు పండక్కి, ఉదాహరణకి పండక్కి ఇల్లు సర్దుకుంటావు, పరలోకానికి నీ హృదయం సర్దుకోవాలా లేదా? సింపుల్ లాజిక్. పండక్కి నీ ఇల్లు సర్దుకుంటావు, పరలోకానికి నీ హృదయం సర్దుకోవాలా లేదా? మరి సర్దుకోకుండా, ఏం చేయకోకుండా నీ హృదయం ఆడబట్టి నా శతమాదరంతా పెట్టుకొని ఉంటే దేవుని ఎలాగ నీకు ఏం మేలు చేస్తాడు? నీకు ఆయన ఆశపడి నువ్వు నన్ను ఒకసారి అడుగురా నాయన, క్షమాపణ అడుగురా, నీకు క్షమాపణ ఇస్తా, తర్వాత నీకు తోడుగా ఉంటా, నీకేమి తక్కువ కాకుండా చూసుకుంటా నాయన అని దేవుడు మొత్తుకుంటా ఉంటే, ఈరోజు నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకోక, దేవుని ప్రేమను అర్థం చేసుకోక, ఆయన తేనెలాంటి, తేనె కంటే మధురమైన, తేనె కంటే గొప్ప ప్రేమ, తృప్తిపరిచే దేవుడు, ఇట్లాంటి దేవుడు నీకు ఎక్కడ దొరుకుతాడు? ఆయన నిన్ను నిత్యము నడిపించాలని యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58:11. అమ్మ మీరు బాగా వినాలా. యెహోవా నిన్ను నిత్యము ఏం చేస్తున్నాడటమ్మ? దేవుడు నిన్ను నిత్యము చెప్పాలి. అందరు ఏం చేస్తున్నాడట? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఇప్పుడు అందరు నాతో పాటు చెప్పండి, యెహోవా నన్ను నిత్యము నడిపించును. ఇప్పుడు ఎవరు నిన్ను నడిపించేది? దేవుడు. చెప్పండి, ఎవరు నడిపిస్తున్నారు మిమ్మల్ని? దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కళ్యాణం మేము మా శక్తి చేత నడుస్తున్నాం అన్న 2 చేతులు పైకి ఎత్తండి. మా బలము చేత నడుస్తున్నాము అన్న వాళ్ళు ఎవరో చేతులు పైకి ఎత్తండి. పోనీ మా కులాన్ని బట్టి మేము బతుకున్నామన్న చేతులు పైకి ఎత్తండి. తీసి పెరుగుని ఆయన నిద్రపోయే వాళ్ళను కట్ట తీసుకుని కొట్టట్నే మనం చూద్దాంలే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనము ఇప్పుడు మన బ్రతుకు ఎవరి ద్వారా నడిపించబడతా ఉంది? దేవుని ద్వారా, తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా ఈరోజు మన జీవితం కొనసాగించబడతా ఉంది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటే కదా, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలము దేవుని కృపయే. ఈరోజు మన శక్తి, మన బలము దేనికి పనికిరాదు. ఇప్పుడు ఉదాహరణకి నీ శక్తితో ఒక కొండను పైకి ఎత్తగలుగుతామా? కానీ ప్రార్థనతో కొండను జరపచ్చు అంట. చూడండి ఏం గొప్పవాడు మన దేవుడు. ప్రార్థనతో ఏం చేయొచ్చు? కొండను జరపచ్చు, సముద్రం పాయలుగా చీల్చచ్చు, పడిపోయిన ప్రాకారాన్ని కట్టచ్చు.
నీ బ్రతుకుని మార్చుకోవచ్చు, నీ బిడ్డల భవిష్యత్తు మార్చుకోవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేయడానికి శక్తి కావాలనా? ప్రార్థన చేయడానికి శక్తి కావాలనా? ప్రార్థన చేయడానికి బలం కావాలనా? ఏం కావాలా? ఫస్ట్ ఆసక్తి ఉండాలా, ముందు బుద్ధి పుట్టాలా. దేవుడు అంటే బుద్ధి పుట్టి ప్రార్థన చేసుకుందాం పని మొక్కాలు అంగితే ఫస్ట్ మనకి ఆ బుద్ధి పుట్టదే. ప్రార్థన అనే బుద్ధే మనకు పుట్టదే. ఎవడన్నా వచ్చి ఒక అంటే చాలు ఇంకా బయటికి పోయి కూర్చొని గంటల కొద్దీ వ్యవహారం మాడతామే. 5 నిమిషాలు మోకాలు అంగిందట ఒకరోజు ఒక అక్క ప్రార్థన చేసుకుందామని. గంట సేపు అయినట్టు అనిపించిందంట, లేచిందంట. ఇంకా ఎంతసేపు అనిపించిందంట ఆమెకు అప్పుడే? గంట సేపు అయినట్టు అనిపించిందంట. 5 నిమిషాలు మోకాలు వంగినందుకే. బయట వేరే వాళ్ళతో మాడుతుంటే గంటల తరబడి మారుతుందంట. ఆడ సమయం గుర్తు రాలే. ఆడ గుర్తొచ్చింది సమయము, ప్రార్థనలో సమయం గుర్తొచ్చింది. వారం అంతా కొంతమంది పోయిన వారం రానోళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. పోయిన వారం రానోళ్ళు ఏమ్మా వేణీళ్ళు కాలేదా? పోయిన వారం వేణీళ్ళు గాలే, కరెంటు రాలే కదమ్మా, కట్టెలు తడిసిపోయినాయి కదా. ఇయే చెప్పేది మనం. 7 శుక్రవారాలు 7 ఆదివారాలు. ఒక ఆదివారం ఎగిరిపోయింది, మధ్యలో కంటిన్యూషన్ లేదు. ఇప్పుడు మన కాడ మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు ఏం పడింది? మధ్యలో బ్రేక్ పడింది. ఎవరు బ్రేక్ వేసినాడు? ఎవడు వేసినాడు బ్రేకు? నువ్వు కనుక్కోలేకపోయినావే మరి. కనుక్కోవాలి కదా. ఇప్పుడు జ్వరం వచ్చినా, లేదంటే నీకు ఏం వ్యాధి వచ్చినా, ఒకవేళ నీకు స్నానం చేసుకున్నా చేసుకోకపోయినా, ఒకరోజు ఒక పాస్టర్ చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడంటే, చర్చిలో ఒక 60 మంది ఉన్నారంట సేవకులు. 60 మంది సేవకులు ఉన్నారంట. 3 బాత్రూమ్లు ఉన్నాయంట. 3 బాత్రూమ్లు ఉన్నాయంట. ఈ సేవకునికి ముఖ్య ప్రసంగికులు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారంట. ఒక సేవకునికి 60 మందిలో ఒక సేవకునికి అవకాశం ఇచ్చినారంట. అందరూ బాత్రూమ్ మొదలు ఇంటికి స్నానం చేసుకోనికి సమయం లేదంట. ఒకటి ఆలోచన చేశాడంట. ఏం ఆలోచన చేశాడంటే, ఈ బాత్రూంలో మనకు సమయం దొరకదు కానీ ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని చల్లుకుని అంట 3 సార్లు చల్లుకొని ఒక స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాడంట. అప్పుడు చెప్పాడంట, ఉండేది 3 బాత్రూంలు, ప్రతి ఒక్కడు స్నానం చేసే ముందు ఒక్కనికన్నా సమయానికి పోదామని ఆశ ఉందా? దేవుడు నువ్వు స్నానం చేసుకునేవా, మంచి బట్టలు వేసుకునేవా, అవి తర్వాత కథ. దేవుడు చూసే ముందు నీ ఆసక్తి, నీ ప్రయాస, నువ్వు దేవుని కోసం పరిగెడుతున్నావా లేదా అని దేవుడు చూస్తాడు. అప్పుడు నీకు ఏ తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఏ తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు. మనకు నిజంగా క్రైస్తవులకు అన్ని అలవాటు కావాలా, ప్రతి ఒక్కటి ఉండాలి. దేవుని సన్నిధికి మనము వాడన్నీ వాడతాడు చెడగొట్టడానికి, దేవునికి దూరం చేయడానికి. వాడు ప్రతి ఒక్కటి వాడతాడు. ఇప్పుడు మీరే అన్నారు, మిమ్మల్ని నిత్యం నడిపించేది ఎవరు? సైతానుగాడు మిమ్మల్ని నడిపించేది. ఎవరు మిమ్మల్ని నడిపించేది? సైతానుగాడు. వాని మాట వింటారు మీరు, ఒకేటికే నమ్మి మోసపోతారు వాని మాటని. వాడు ఏమంటాడు తెలుసా? 10 అయింది, కరెంట్ రాలే, ఈ నీళ్లు గాలో, ఈ గంట సేపు పోతే ఎంత, పోకుంటే ఎంత, ఇంటికాడు నిమ్మలంగా అంటాడు వాడు. మనం అనుకుంటాం సరేలే, ఇప్పుడు అట్ట పోయినా ముందు పోయినా లేట్ అది ఎందుకు ఏమొచ్చి ఇంటికాడుంటే పోతుంది ఎందుకు కదా. ప్రయాస లేదు నిజంగా మనలో. దేవుని నడిపిస్తే ఆయన అన్ని సమకూరుస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఆదివారము, ఈరోజు 1వ తేదీ. పోయిన నెల నుంచి ఈ నెల వరకు దేవుడు మనందరినీ కాపాడినాడు. కాపాడలేదా? కాపాడినోనికి వారంలో ఒక 3 గంటలు లేదా ఒక 2 గంటలు మనం సమయం లేకపోతున్నాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ నీ పాపములు ఏం చేసినాడు? క్షమించినాడు. నీ దోషములు క్షమించినాడు. నీకు ఏ తక్కువ రాకుండా చూసుకుంటా అంటున్నాడు. నేను నిత్యము నడిపిస్తా అంటున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడంట. అందరూ చేతులు ఎత్తినారు, మేము తృప్తి పడుతున్నాం. తృప్తి పడితే మళ్ళీ వందనాలు చెప్పేది ఏది? దేవునికి. కడుపు నుండి అన్నం పెట్టినారు ఎవరన్నా, వానికి ఏం చెప్తాము? థ్యాంక్స్ అన్నా అంటాం మనమా? ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినారనుకో ఏం చెప్తాము? థ్యాంక్స్ అన్నా అంటారా?
బోలో ఏమంటాము? థ్యాంక్స్ అన్నా. అలాగే ఈరోజు దేవుడు నేను తృప్తిపరుస్తూ ఉంటే, నీకు సహాయం చేస్తూ ఉంటే, నువ్వు ఆయనకు ఎడతెగక వందనాలు చెప్పుకుంటా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలమ్మా. అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ లోకానికి నువ్వు వేరే జీవించాలా. చెడు సాంగత్యాలు, చెడు స్నేహితాలు అన్నీ నువ్వు విడిచిపెట్టుకొని దేవుని బిడ్డగా నువ్వు ఉంటే నిజంగా నీకు దేవుడు ఏ అపాయము నీ గుడారానికి సమీపించు. చూడు, ఒక మాట చూపిస్తా. కీర్తనలు 32, కీర్తనల 32 రెండో వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఆత్మలో కపటము మనకేముంది? కపటం ఉంది. పైనొకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి. అవునా కదా? పైన ఒకటి బాగుంటారు కదన్నా. మీరు లక్షణంగా ఉంటారులే, మీకేమి ఎప్పుడు చచ్చారా మీరు నా కొడకల్లారా? ఇదేం మాట? ఏం కూర చేసుకున్నారు? చికెన్ చేసుకుని లక్షణంగా తినారు. ఎచ్చులకి ఏం తక్కువ లేదు. ఇదేం మాట? మనసులో మాటలు కాదయ్యి. కపటమైన హృదయం ఉందా లేదా మన కాడ? ఏంటికి అంత ఇల్లు కట్టుకుంటారు? ఉండాలని బాగా ఉండాలి, బాగా ఉండాలి, లక్షణంగా ఉండరు. హెచ్చు డబ్బులు ఎక్కువ అవుతుంది, సచ్చరు ఏదో. ఇవన్నీ ఏం మాటలు? మనసులో హృదయంలో మాటలు ఇవన్నీ. పైకి దీవించినట్టే దీవించము, కానీ లోపలంతా అసూయ, పగ, ప్రతీకారం. అందుకే దేవుడు భక్తుడు అంటున్నాడు క్లారిటీగా, కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. కపటము లేనివాడు. ఉండేది ఉన్నట్టు మాట్లాడండి అంతే. అవునంటే అవునని, కాదంటే కాదని. బంధాలు తెగిపోయినా ఏమైనా సరే నువ్వు ఒక్కటే మాటకు నిలబడాలా. ఏరా మీ ఇంటి ఎదురుగా దొంగతనం జరిగిందంటే ఎవడు చేసినాడు రా అని ఒకవేళ పోలీసులు వచ్చి అడిగినారు అనుకో, నువ్వు చూసింటావు ఎవడు దొంగతనం చేసింది, ఏం కథ నువ్వు చూసింటావు. కానీ నువ్వు గమ్మునుంటావు. వాడు అడుగుతాడు, నువ్వు చెప్తావా చెప్పవా? అప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నీ కళ్ళతో చూసిందా నువ్వేం చేయాలా? చెప్పాలా. వాడు మావాడే కాదే, ఎందుకులే చెప్పడం, మళ్ళీ ఏమైనా అవుతుందేమో. కాదు, అవునంటే అవునని, కాదంటే కాదని. నా ప్రసాదం తినున్నా. కొంతమంది చెప్పులు ఇప్పి ఏమంతా ఇడికొచ్చి మళ్ళీ అదే చేతులతో ఏం తీసుకుంటాము? ఇవన్నీ కపటమైన మోసాలు కాదు. ఇవన్నీ దేవుడు కనుక్కోలేడా? నువ్వు చేసేదన్నీ తప్పులే, కానీ నీకు దేవుడు మాత్రం ఏం తక్కువ చేయకూడదా? ఇదేం న్యాయం ఇది? ఇప్పుడు కొడుకు తప్పు చేస్తా ఉన్నాడు అనుకోండి, తండ్రి మేలు చేస్తాడా తక్కువ చేస్తాడా? మేలు చేస్తాడా? కొడుకు చెడిపోతా ఉంటే తండ్రి మేలు చేస్తాడా? ఏం చేస్తాడు వానికి? అసలు వాని లెక్క కూడా చేయడు. ఇంకా నువ్వు ఈ బతుకు మారవు, నీకేం చేసినా వేస్ట్. డాడీ నాకు బండి కావాలి, డాడీ మూసుకొని కూర్చాడు పెదవనాయలా అంటున్నానమ్మా. ఏంద్రా మీరిద్దరు నవ్వుకుంటున్నారు తల్లి? హల్లెలూయా. ఇప్పటి నుంచి ఒక మాట చెప్పాలా. సినిమాలలో స్టార్టింగ్ ఒక మాట చెప్తారన్నమాట. ఏం చెప్తారంటే, ఇందులోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇది కేవలం కథ, ఇది కేవలం కల్పితం మాత్రమే అని చెప్తారన్నమాట వాళ్ళు. అటు నేను కూడా ఇప్పటి నుంచి అట్నే చెప్పాలి. లేదంటే మీరు నాకే చెప్పినాడేమో, మా గురించే చెప్పినాడేమో అని మీరు అనుకుంటారు. కట్ట అనుకోవాకండి. ఒకవేళ మీకు గుచ్చుకుంటే కానీ ఏం చేసుకోవాలి? మీరు సరిదిద్దుకోండి, దాన్ని తీసేసుకోండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. దేవుని చేత ఏం ఎంచబడాలంట మనము? నిర్దోషి. చెప్పండి అమ్మ, ఏం ఎంచబడాలంట మనం దేవుని చేత? నిర్దోషి అంటే అర్థమైంది. నిర్దోషి అంటే అర్థమైంది. ఇప్పుడు దోషములు మనందరం చేసినాము. ఉదాహరణకి మనందరం దోషములు చేసినాము. ఇప్పుడు దేవుడు మన దోషాలన్నీ కడిగితే
మనం దోషులం అవుతామా, నిర్దోషులం అవుతామా? ఏమవుతాము? నిర్దోషులం అవుతాం. అంటే ఇప్పుడు మనలో ఏం తప్పు లేదు కాబట్టి, మనలో దోషములు, పాపములు, అతిక్రమాలన్నీ పోయినా కాబట్టి ఇప్పుడు మనం నిర్దోషులము. అలాగే ఇక్కడ మనం గమనిస్తే యెహోవా చేత అనిపించుకోవాలంటే మనం ఏమని? నువ్వు నిర్దోషివని. హల్లెలూయా. నీవు నిర్దోషుడువు, నిర్దోషురాలవని దేవుడు చెప్పాలి. నా భార్య ఏం తప్పు చేయదు, నా భార్య నిర్దోషినా? నువ్వు కాదు చెప్పాల్సింది. ఎవరు చెప్పాలా? మా కొడుకులు ఏం తప్పు చేయరు, మంచోళ్ళు. నా ఏందనుకున్న నోట్లో ఏలు పెట్టినా కొరకర్నా. ఒరే అది నీ ముందర నాయనా, బయటికి పోతే పచ్చి పచ్చి బూతులు మాట్లాడతారు నీ కొడుకులు. మా కొడుకులు అట్లాంటి వాళ్ళు కాదు. నీకు తెలుదురా, బయటికి పోతే తాగుతారు, తిరుగుతారు, అమ్మాయిని నడిపి చదువుతూ నీకు తెలుదు. అబ్బాబ్బా మా పిల్లల్ని అట్ట పెంచలేమేమో. పెంచినాం అంటారు. ఒకనొకరు అన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు గుండె పట్టుకుంటారు, నాయన ఊరికగానే కదరా. దేవుని చేత నిర్దోషిగా మనం ఎంచబడాలి. ఈరోజు ఒకవేళ తప్పులు చేసినావేమో, నీ తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేదా నీ అత్తమామ దగ్గర కావచ్చు, లేదా నీ బంధువుల దగ్గర కావచ్చు, నీ దోషాలను ఒప్పుకోవాలా. అదిగో పలానా రోజున పలానా పని నేను చేసినా, నన్ను క్షమించు. మనుషుల దగ్గర నువ్వు క్షమాపణ కోరుకోవాలను. ఒకవేళ వాళ్ళ దగ్గర తప్పు చేసినట్లయితే నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలా. అప్పుడు దేవుని దగ్గర నువ్వేమవుతావు? నిర్దోషి అవుతావు. ఏమవుతావు దేవుని దగ్గర? వాక్యంలో ఒక మాట ఉంది, నాకు భలే ఇష్టం. మనుషుల దయ అయినను దేవుని దయ అయిన కోరదగినది. అంటే ఇప్పుడు మనకి ఎవరి దయ కావాలా? మనుషుల దయ కావాలా. ఇంకొకటి ఎవరిది? దేవుని దయ కావాలి. ఇప్పుడు ఈ పర్ణశాల అంతా నిండాలంటే మీ దయ కూడా నాకు కావాలా? అవునా కాదా? మీ దయ లేనిదే ఈ పర్ణశాల నిండుతుందా? మనుషుల దయ, దేవుని దయ కోరదగినది. ఈరోజు దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. నువ్వు ఏ ఆశ దగ్గరికి వచ్చినావో, ఇల్లులో, వాకిలో, లేదంటే అప్పులో, లేదంటే నానా విధమైన శ్రమలో, వ్యాధులో, బాధలో, క్యాన్సర్లో, హార్ట్ ప్రాబ్లమ్స్, లేదంటే ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చినావో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి శాంతి సమాధానం వెగజల్లబోతున్నాడు. హల్లెలూయా. పొందుకోండి అవన్నీ. ప్రభువా నన్ను నిర్దోషినిగా చేయి, నా పాపములను అతిక్రమములు క్షమించువాడా, నీకు స్తోత్రం. నా జీవితాన్ని మేలు చేసి నన్ను తృప్తిపరచిన ఆయన. నువ్వు ఒక్కొక్కసారి నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి దేవుడు నీ ప్రార్థన వినట్టుగా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ అంగలార్పును నాట్యముగా మార్చేంత వరకు దేవుడు విడిచిపెట్టాడు. చూడండి, ఆ మాట చూపిస్తాం మీకు. కీర్తనలు 30:11 వచనం. కీర్తనలు 30:11 వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు. అందరు చెప్పండి అమ్మా, నా అంగలార్పును. అందరు చెప్పండి, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు నీ కన్నీరుని దేవుడు ఏం చేశాడంట? నీ బాధను దేవుడు ఏం చేశాడంట? చెప్పండి అమ్మా. నీ కష్టమును దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ అవమానాలు చెప్పండి అమ్మా. మీ అవమానాలు నాట్యముగా మార్చుతున్నాడు. ప్రతివి అది ఏదైనా సరే నువ్వు ఎడతెగక విసుగక ప్రార్థన చేయి. కొంతమంది విసిగిపోతారు, ఏం ప్రార్థన పోన్నానైనా చేసి 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 దేవుడి నిల్లా పెట్టలేవు. ఒక వారం వచ్చే, ఒక వారం రారు కొంతమంది. ఒక 10 రోజులు వచ్చే, ఒక 10 రోజులు కాండ్రారు కొంతమంది. గాడికి పోయినావు అంటే ఆ సంఘానికి పోయినాం, ఈ సంఘానికి పోయినాం కదా. ఇది కాదు. నువ్వు స్థిరంగా నిలబడి విసుగక ప్రార్థన చేసి పట్టుదలతో నువ్వు దాన్ని సాధించాలి. డైవర్ట్ కావద్దు నీ మనసు. నీ మనసు డైవర్ట్ కావద్దు. నీ మనసు, నీ ఆలోచనలు వేరే ఆలోచనలకు పోవద్దు. దేవుడు చేస్తాడు, తృప్తిపరుస్తాడు అనే నమ్మకము నువ్వు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీరు ఈ మాట రాసి పెట్టుకోండి.
ఈ రోజు ఉండే స్థితి మనకు రేపు ఉండదు. హల్లెలూయా. ఈ ఊరికి వచ్చిన కొత్తలో నేను అంటే మీరందరూ కూడా చూసి ఉంటారు, మీరు పిల్లప్పటి నుంచి ఈ ఊరు ఎట్టుండింది, ఏం కథ, గుడిసెలు, రోడ్లు లేక, కాలువలు లేక, లైట్లు లేక, ఏమీ లేక అంధకారంలో ఉన్నటువంటి ఈ ఊరు, ఈ పట్టణము ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతూ ఉంటారు, మామ కానీ వేరే ఇద్దరు ముగ్గురు ఎవరైనా వ్యక్తులు పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, అంటారు ఒకప్పుడు బియ్యం కోసం, తినేదాని కోసం, జొన్నల కోసం పని చేసినాం మేము అని చెప్పేవాళ్ళు. మరి ఈరోజు ఎట్టున్నాం మనము? మన స్థితి మారిందా మారలేదా? మన ఇండ్లు వచ్చింది, రోడ్లు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, ఇప్పుడు అందరు ఇంకా ఇండ్లు వేసుకుంటున్నారు, ఆభరణాలు అయితేనేమి, వస్త్రాలు అయితేనేమి. ఇప్పుడు ఏం కొదవ ఉంది మీ దగ్గర? ఒకటి కొదవ ఉంది, ఏం తెలుసా? స్తుతి చెప్పడం కొదవ ఉంది మీ దగ్గర. ఏం కొదవ ఉంది? స్తుతి చెప్పడం, స్తోత్రం చెప్పడం, కృతజ్ఞత చెప్పడం, అది ఒక్కటే తక్కువ. ఆయన ఏమో అన్ని చేస్తున్నాడు. నీ అంగలార్పు నాట్యముగా మార్చుచున్నాడు ఆయన. నీ పిల్లప్పుడుండే స్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడుండే స్థితి రేపు రాబోయే తరానికి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మేము ఇటు ఉన్నాము అనుకో, ఇప్పుడు మనందరం ఇటు ఉన్నాము, రేపు ఉదాహరణకి మన మధ్యలో జేసీ పెద్దది అవుతుంది, ఉదాహరణకు ఒక 25 ఏళ్ళు వచ్చినాయి అనుకో, అప్పుడు ఇట్నే ఉంటుందా? కల్లూరుగా ఇంకా ఎంత డెవలప్ అవుతుందో, ఇంకా ఎంత స్థితికి పోతుందో. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విసుగక ప్రార్థన చేసి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ జీవితాన్ని నాట్యముగా మార్చుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నాట్యం అంటే మనం ఎక్కడ వేస్తారు? చాలామంది నాట్యాలు అంటే పెళ్ళిళ్ళు వేస్తారు, లేదంటే ఏదైనా స్కూల్ ఫంక్షన్లో, లేదంటే సండే స్కూల్స్లో. ఎందుకు నాట్యం అంటే అర్థం ఏంటంటే ఒక సంతోషం. అది నాట్యం ఎప్పుడు వేస్తాం మనము? ఒక సంతోషం వచ్చినప్పుడు, ఒక ఆనందం వచ్చినప్పుడు మనం డ్యాన్స్ చేస్తాం, నాట్యం ఆడతాం కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉండొచ్చేమో, రేపు నిన్ను డ్యాన్స్ చేయించా అంటాడు దేవుడు, రేపు నీ బ్రతుకు మార్చేస్తా అంటాడు దేవుడు, సంతోషముతో నింపుతా అంటాడు దేవుడు. అయితే ఈ రోజు నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. రేపటి దినము నీది కాదు, నేడే నీ దినము. హల్లెలూయా. ఈ దినమును ప్రభుతో నమ్మకంగా ఉంటే రేపటి దినము నీదే. రేపటి దినము నాదే అనండి. రేపటి దినము నాదే, నీదే. రేపటి దినం నాట్యముగా మార్చే దేవుడు, అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట చూపిస్తా చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఏం చేసుకోవాలంట? మనము మన మార్గాలను చక్కగా చేసుకొని చక్కగా ప్రవర్తించాలంట. చక్కగా ఉండాల మన మాట తీరు, మన నడక, మన ప్రవర్తన, మనం ప్రవర్తించే తీరు ఎట్టుండాలంట? వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎవరు ప్రవర్తిస్తారంట? దేవుని దీవారాత్రము దాన్ని ధ్యానించినలా, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో దేవుని భయము, దేవుని భక్తి ఉన్నవారు ఖచ్చితంగా అంట వారు చక్కగా ప్రవర్తిస్తారంట, తప్పు చేయరంట. దేవుని మీద భయం లేనోడే విచ్చలవిడిగా జీవిస్తాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు, పెద్దల చిన్నల బూతులు కదా. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, నువ్వు చక్కగా ప్రవర్తించాలి. సండే స్కూల్లో పిల్లలకి ఏం నేర్పిస్తారు? సండే స్కూల్లో అరే చక్కగా పెరగండి, చక్కగా రాసుకోండి, చక్కగా డ్యాన్స్ వేయండి. ఎందుకు? చిన్నప్పుడు వానికి ఎందుకు అంత చక్కగా నేర్పిస్తారంటే వాడు పెద్దవాళ్ళని దాని నుంచి తొలగిపోకుండా. ఈరోజు మనము కూడా పెద్దవాళ్ళమైనాం. ఇప్పుడు మనం చక్కగా ప్రవర్తించకపోతే రేపు మన బిడ్డలు చక్కగా ప్రవర్తిస్తారా? ఇప్పుడు ఉదాహరణకు అమ్మ నాయన ఇంట్లో బూతులు తిట్టుకుంటా, చేతులు ఇరుచుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా ఉన్నారనుకో, కొడుకు కూతురు అన్నీ చూసి రేపు వాళ్ళు వాళ్ళ భార్య దగ్గర, వాళ్ళ భర్త దగ్గర ఏం చేస్తారు? అదే పని చేస్తారా? చేయరా? అందుకే ఒకరోజు ఒక సేవకుడు చెప్పినాడు ఒక వాక్యం. ఏం చెప్పినాడంటే, భార్య భర్తలు అరుచుకుండేదంట, పిల్లలకి వినపడకూడదంట. ఎప్పుడు అరుచుకోవాలంటే వాళ్ళు
ఎప్పుడు అరుచుకోవాలంటే భార్య పడదు, బండ్లో బయట అరుచుకోవాలంట. ఎప్పుడు అరుచుకోవాలంట? బండ్లో బయట అరుచుకోవాలంటే. ఎందుకు? ఎంకల నుంచి హారన్లు ఈ సౌండ్లు అన్నీ వచ్చాయి కదా, అప్పుడు ఈయన తిట్టేది ఈమెకి వినపడదంట, ఈమె తిట్టేది ఆయనకి వినపడదంట. అటు తిట్టుకోవాలంట, అప్పుడు కుటుంబం సంతోషంగా ఉంటుందంట. ఎదురుపాలు తిట్టుకుంటే ఏమవుతుంది? గొడవలు, పగలు, ప్రతీకారాలు, నువ్వెంతంటే నేనెంతంటే ఎడకడుకోపోతుంది అనమాట. మనం గమనిస్తే ఇదే మన బిడ్డలు ఎదురుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజంట ఒక అమ్మ సీటికి మాటికి అలిగి మూతి తిప్పుకొని పోయి అని పడుతుందంట మంచం మీద అలిగి. మనుగా తల్లి హల్లెలూయా అలిగి పడుతుందంట. కూతురు కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్చుకుందంట, అలిగి పడిపోయేది. ఏమన్నా అంటే చాలు, గిల్లితే చాలంట. కూతురు కూడా ఏమవుతుందంట? ఎందుకు? ఎవరిని చూసి నేర్చుకుంది? అమ్మని చూసి నేర్చుకుంది. అది ఆడ చూసి అంటే నిన్న ఫేస్బుక్లో వచ్చింది, భర్త సెల్ చూస్తాడు ఇట్లా, భర్త సెల్ చూస్తుంటే భార్య వచ్చి సెల్ లాక్కుంది. ఇట్లా సెల్ లాక్కుంటే నా భర్త చేతిలోంచి సెల్ ఇట్లా లాక్కున్నాడు. నువ్వు కూడా చూసినావు కదా రాత్రి, సెల్ ఇట్లా లాక్కుంటే నా భార్య వెంటనే మూతి అని పోయి ఇంకా పటపట పోయి బ్యాగులో బట్టలను సర్దుకొని పిల్లని ఎత్తుకొని పోతా అద్దం కాడికి లిప్స్టిక్ పూసుకొని పోతుంది. చూడండి ఏమి యాక్షన్లు ఇవన్నీ. అందుకే మన బిడ్డల దగ్గర మనం చాలా చక్కగా ప్రవర్తించాలి. నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర నువ్వు చక్కగా ప్రవర్తించాలి. జాగ్రత్త, లైన్ దాటిపోయినావు అనుకో నీకు ప్రమాదమే. రోడ్డు మీద పోయేటప్పుడు మధ్యలో 2 గీతలు పెడతారు, గమనించినారా? రోడ్డు మీద పోయేటప్పుడు తెల్ల గీతలు ఉంటాయి, గమనించినారా? ఇటు పక్క పెద్ద వాహనాలు, ఇటు పక్క చిన్న వాహనాలు, ఆటోలు, బండ్లు పోయేదానికి పెడతారు. మనోళ్ళు ఏం చేస్తారు? గుడ్డోల మాదిరి పస్సు అని చెప్పి వాళ్ళకి వచ్చారు. ఇట వచ్చారా రారా? అప్పుడు ఎంకలోనికి ఏమొస్తుంది? భయం వస్తుంది, దడ వస్తుంది. వాడిని కాపాడాలని వీడు కూడా చచ్చిపోతాడు వాటం పడితే. లైన్ దాటితే ఏమవుతుంది? ప్రమాదం. కొన్నిసార్లు బోర్డులు పెడతారు, 40 స్పీడ్ పో, 20 స్పీడ్ పో, ఇక్కడ గుంతుంది, ఇక్కడ టర్నింగ్ ఉంది. ఎందుకు పెడతారు అవన్నీ? నీ ప్రాణానికి అపాయం రాకుండా. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇంత శ్రద్ధగా మీ ప్రాణం మీద ఇన్ని బోర్డులు పెట్టి, ఇంత కాపలా పెట్టి, ఇంత పోలీసులను పెట్టి మిమ్మల్ని ఇంత కాపాడుతూ ఉంటే దేవుడు ఎంత కాపాడుతాడు? ఇప్పుడు నిన్న కాక మొన్న నిమజ్జనం జరిగింది హైదరాబాద్లో. కొన్ని వందల బొమ్మలు నిమజ్జనం చేసుకొని వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఉండే పోలీసులు అందరినీ పిలిపించినాడు కేసీఆర్. ఎందుకు? మునిగిపోకుండా, బొమ్మతో పాటు పడిపోకుండా. కొంతమంది బొమ్మతో పాటు పడిపోయిన సంవత్సరం చాలా మంది చచ్చిపోయినారు అనమాట. అట్లా ప్రమాదాలు జరగకుండా ఈసారి ఆయన కేసీఆర్ పెద్ద అనేక మంది వేరే రాష్ట్రాల నుంచి పోలీసులను పిలిపించుకొని కాపలా పెట్టినాడు. ఆయనే అంత కాపలా పెడితే ప్రమాదం జరగకోకుండా మరి దేవుని మీద ఎన్ని దేవదూతలను పెట్టినాడు, ఎంత నీ కాపుదల కాస్తా ఉన్నాడో. నేను నీ బ్రతుకు నాట్యంగా మార్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ అవమానం దేవుడు చూస్తున్నాడు, నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. అయితే ఒకానొక రోజున దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా! నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఒకానొక దినము రాబోతా ఉంది. ఆ దినమున దేవుడు నిన్ను తృప్తిపరిచి నీ గిన్నె నిండి పొర్లేటట్టు దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నాకే అని మీరు నమ్మండి. తృప్తిపరిచే దేవుడు, మేలు చేసే దేవుడు, నీకు తోడుగా ఉన్న దేవుడు, నీకు ఏ తక్కువ కాకుండా చూసుకునే దేవుడు మన తండ్రి, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఈ ముగ్గురు కలిసి ఒకటే పని ఏంటంటే ఆయన రాజ్యంలో నేను చేర్చాలని, సౌందర్య నగరంలో నువ్వు నేను ఉండాలని, ఆ సియోనులో నువ్వు నేను ప్రభుని స్తుతించాలని ప్రభు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించండి, సమయం కేటాయించుకోండి దేవుని వాక్యం చదవడానికి. ప్రభు మందిరానికి ఎంత శ్రమ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా ప్రభు దగ్గరికి రండి. మీ బిడ్డలను పిలుచుకొని రండి, మీ భర్తలను, మీ భార్యలను పిలుచుకొని రావాలా ప్రభు సన్నిధికి. పని ఉంది ఆడికి పోతా నేను కాదు, ముందు దేవునికి అడిగి రా, దేవుడు బాగు చేసినాడు మనం చెప్పాలా, మనం బయలుపరచాలా. ఎందుకంటే నువ్వు చెప్పకపోతే
అతను తెలుసుకోలేడు, ఆమె తెలుసుకోలేదు, నీ బిడ్డలు తెలుసుకోలేరు. నువ్వు నేర్పియాలి నీ బిడ్డలకి దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని ప్రేమ ఎలాంటిదో నువ్వు బయలుపరుస్తే నిజంగా నీ బిడ్డలు కూడా ఖచ్చితంగా నీ మాటకు లోబడి నువ్వు పడుతున్న కష్టాన్ని వాళ్ళు గుర్తెరుగుతారు. దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా వర్ధిలింపబడతారు. ఈరోజు ఇక్కడ చేరిన మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచాలంటే మీరు మొదటగా ప్రభువుని స్తుతించడం అలవాటు చేసుకోండి, ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోండి, ధైర్యముగా ఉండడం అలవాటు చేసుకోండి. మీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ కలత ఉన్నా దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు, శ్రేష్టమైన వాడు. నీ జీవితంలో నీకు నెమ్మదినిచ్చేవాడు, మనశ్శాంతి కంటే మనశ్శాంతి, ఏది కావాలంటే అది నీ కొదవ కాకుండా దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి మన దేవుని యేసయ్యను ప్రేమించండి. ఒకే దేవుడు యేసయ్యే మన దేవుడు. మన అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడు యేసయ్యే. నీలో ఉన్న విగ్రహాన్ని కొట్టివేసుకో. అది ఏ విగ్రహం ఉందో నువ్వు దాన్ని పెరిగి పారేయకపోతే నీకే నష్టం. త్రాగుపోతానికి అది పారేయకపోతే త్రాగి వాడు ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. వ్యభిచారం చేసేవాడు ఆ హృదయంలో ఆ విగ్రహం తీసేసుకోకపోతే అనుకోకపోతే జీవితాంతం వ్యభిచారం చేసి వానికి ఏం రోగం వస్తుంది? ఎయిడ్స్ రోగం వస్తుంది. ఈ రోజున మనం చేసే పాపము ఒక్కొక్కసారి మనల్ని పట్టిస్తుంది. ఒక్కోసారి మనం చేసే పాపం ఎవరు చూడలేదులే అనుకోవచ్చు నువ్వు. నేను చేసే పాపం ఎవరికి తెలియదులే అనుకోవచ్చు నువ్వు. కానీ ఎవరు చూచుచున్నారు? దేవుడు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మీరు దేవుని సన్నిధిలో మీరు తృప్తిపరచబడాలనేదే నా ఆశ. తృప్తిపరచబడిన వారు దేవుని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నిన్న రాత్రి ఒక మాట చెప్పినా నేను. చూడండి, ఆ మాట చూపిస్తా. మార్కు సువార్త మొదట 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను, గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమునకు యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దాని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. గనుక ఆయనక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చి ఉండిరి. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతి పైకి ఎత్తారా? నేను చదివింది అర్థమైందా? సరే, మీకు ఒక చిన్న కథ మారి చెప్తాం, మీరు బాగా వినండి. ఒక కుష్ఠరోగుడు వచ్చినాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య దగ్గర ఫస్ట్ వీడు చేసిన పని ఏంటంటే మోకాలు వంగినాడు. ఏం చేశాడు? మొట్టమొదటిగా మోకాలు వంగి యేసుప్రభుతో అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఏమన్నాడు? ఒకటే మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అప్పుడు యేసు ఏమన్నాడు? చూడండి ఆ మాట, ఫస్ట్ మాట ఏమన్నాడు ఆయన? ఫస్ట్ ఏం చేశాడు? కనికరపడి. ఇంకా ఆయన నోరు తెరిచి మాట్లాడలే. మీరు బాగా గమనించాలా. ఫస్ట్ దేవుడు ఏం చేసినాడు? అతని మీద కనికరం చూపించినాడు. అయ్యో అనుకున్నాడు ఫస్ట్ మనసులో. మీరు బాగా గమనించ. కనికరపడి చెయ్యి చాపి, చెయ్యి ఇడునింది అనుకో, చెయ్యి చాపి వాని ముట్టి ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నాడు ఏమని? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. రెండు మాటలే. ఫస్ట్ది నాకు ఇష్టమే, రెండవది శుద్ధుడవు కా. కుష్ఠరోగాన్ని నువ్వు తాగుతావా? పోనీ మీ ఊర్లో, మన ఊర్లో ఎవడన్నా ఉంటే మనం అసలు ఒప్పుకుంటావా? పోయి నీ వల్ల మా పిల్లలకి గజ్జి వస్తుంది, తామర వస్తుంది అంటమానమా?
మాట పడుతుంది, రాళ్ళతో కొట్టైనా చంపుతారు. మనం చంపరా? ఎందుకు చంపరు? చిన్న చిన్న గొడవకే కొట్టుకుంటారే. అవుతున్నా కుష్ఠరోగం కూడా వచ్చే కొట్టరా? అందరూ ఒకటెత్తరు. అప్పుడు అందరూ వాడిని కొట్టి లేకపోతే వాడిని పంపించి ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చూడండి, చెయ్యి చాపినాడు, అదొక పని. కనికరపడి అతని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినాడు. సరే, వెంటనే దేవుడు చెప్తానే వానికి రోగం ఏంది? ఇప్పుడు ఏమైంది? పోయింది. కుష్ఠరోగం ఏమైంది? ఇప్పుడు పోయింది. పోయినాక దేవుడు వానికి ఇంకొక మాట చెప్పినాడు, నాయనా నేను ఇప్పుడు నిన్ను ముట్టి బాగు చేసినట్టు ఎవరికి చెప్పాకు అన్నాడు దేవుడు. ఏం చెప్పినాడు? నేను బాగు చేసినట్టు ఎవరికి చెప్పాకు. అప్పుడు అయితే దేవుడు ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు నీ దేహం ఇప్పుడు బాగుపడింది కదా, పోయి సాక్షిగా ఉండు. ఏం చెప్పినాడు? బాగు పనులు ఎట్టుండాలంట? బాగు పనులు ఎట్టుండాలి? ఇప్పుడు మీరందరూ బాగు పనులే కదా, ఎట్టుండాలి? ఇప్పుడు ఎట్టుండాలి? మీరు సాక్షిగా ఉండాలి. ఇప్పుడు దేవుడితో చెప్తున్నాడు, నువ్వు సాక్షిగా ఉండు, అలాగే మోషే నియమించిన కానుకలో సమర్పించుకో. ఏం చేయాలి ఇప్పుడు? రెండోది ఏం చేయాలి? మనము సాక్ష్యంగా ఉండాలా. రెండవది దేవునికి ప్రేరేపిస్తే నువ్వేం చేయాలి? దేవునికి నీ సమర్పణ నువ్వు సమర్పించాలి. ఆడికి ఓకే. దేవుడు చెప్పినాడు, నా నుంచి దేవుడు వాడిని చెప్పి పంపించేసినాడు. ఖండితంగా చెప్పినాడు. ఖండితముగా చెప్పి అని ఉంటుందా అంటే ఖచ్చితంగా చెప్పినాడు. నువ్వు సాక్ష్యంగా ఉండాల్సిందే, కానుక బెయ్యాల్సిందే. ఈ రెండు దేవుడు ఏం చెప్పినాడు? ఇప్పుడు కుష్ఠరోగునికి ఖండితంగా చెప్పినాడు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు వాడు నా నుంచి దేవుడు పంపించినాక బయటకు వచ్చినాడు, ఊళ్ళోకి పోతున్నాడు. మీరు బాగా వినండి. ఈ నుంచి ఊళ్ళోకి పోతుంటే అందరూ మనం చూస్తారా చూడరా? ఏరా నీ రోగము బాగైందే అని ఎగతాళి చేసిండ్రా. అప్పుడు వీడు ఏం చేశాడంటే, నన్ను యేసయ్య ముట్టినాడు, నన్ను యేసయ్య తాకినాడు, నన్ను యేసయ్య బలపరిచినాడు అని వాడు అందరికీ చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి. ఓన్లీ ఆరంభం చేశాడంతే. అలా ఏమనుంది? ఆరంభించాను అని చూడంతే. అంటే ఈరోజు బాగుపడినాడు, ఈరోజు బాగుపడినాడు, వెంటనే స్టార్ట్ చేసినాడు. ఇంకా ఏమని? నన్ను యేసయ్య బాగు చేసినాడు, యేసయ్య నన్ను తాకినాడు, యేసయ్యకి నేనంటే ఇష్టమంట, యేసయ్య నా తల మీద చేయి పెట్టినాడు అని ఊరంతా తిరిగినాడంట. ఊరికి అది ఆరంభమే, ఊరికి స్టార్ట్ చేశాడంతే. ఓన్లీ ఆరంభం. విస్తారముగా ప్రకటించొచ్చు. చదవండి ఒక మాట. విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించినాడంతే. ఊరికే చెబుతాగా తిరుగుతా విస్తారంగా తిరుగుతున్నాడంగా. నేను ఎన్నోసార్లు మీ ఇంటికాడికి వచ్చిననే, ఏ పొద్దు నాకు ఒకరు భూ పెట్టినావా? యేసు ప్రభు చూడు, నేనంటే ఇష్టమంట, నన్ను తాకినాడు, నన్ను భద్రపరిచినాడు, నన్ను శుద్ధిని చేసినాడు అని ప్రతి ఒక్క ఇంటికాడికి పోయి చెప్తున్నాడు. ఇంకా నన్ను పక్కకు పోరంటే ఆ పొద్దు మీరు ఈ పొద్దు చూడు, నేను మీ ఇంటి ముందు ఇల్లు కూడా ఎట్టుండను, హీరో మాదిరుండా, నన్ను బాగు చేసినాడు యేసయ్య అని విస్తారంగా ఏం చేస్తున్నాడంట? సువార్త చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి. వీడు చెప్పే సువార్తకు యేసుప్రభు భయపడినాడా? భయపడలేదా? ఆడేముంది చూడండి. గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక ఊరిలోకి పోవడానికి దేవుడు ఇంకా భయపడుతున్నాడు. ఎందుకు? వీడు భయంకరంగా పబ్లిసిటీ చేస్తున్నాడు దేవుని గురించి. ఎట చేస్తున్నాడు? దేవుని గురించి భయంకరంగా విస్తారంగా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి 10 రూపాయల డాక్టర్ మన ఊరికి వచ్చినాడు అనుకో, 10 రూపాయల డాక్టర్ అని తుమ్మినాం అనుకో, తుమ్ముకు కూడా పోతామా ఆయన కాడికి? పోతామా? ఎందుకు? 10 రూపాయలే కదా అని పోతాం. ఒకవేళ 1000 రూపాయల డాక్టర్ వచ్చాడు అనుకో, 1000 రూపాయల డాక్టర్ తుమ్ము వచ్చే పోతామా? 10 రూపాయల డాక్టర్కి తేడా అయింది, 1000 రూపాయల డాక్టర్కి తేడా అయింది. 10 రూపాయల డాక్టర్ చీపు, ఏటికే ఏదో ఒకటి రాస్తాడు, ఒక మాత్ర డోలోనో పారాసిటమాల్ రాస్తాడు, వేసుకుంటే పరిశ్రమ పోతాయి, తుమ్ములు పోతాయి. కానీ 1000 రూపాయలు ఆడిచ్చాము, ఆడమో ఏదో ఒకటి సత్సంలే, ఆవిరి పట్టుకుంటే పోతుంది, జెండు బాంబు పూసుకుంటే పోతుంది.
అని అనుకుంటామా అనుకోమా? ఇప్పుడు ఇదే పరిస్థితిడా. ఇప్పుడు ఉదాహరణకి నిన్న మన వాళ్ళందరూ అడిగిపోయినారు పరిగెత్తుకుంటా చిక్కమీసా కాడికి, ఆయన కాడికి పోయినారు, పాస్టరే కాడికి. పోయినారా పోలేదా? పోయినారు. ఎందుకు పోయినారు? ఆయన స్వస్థ వరం ఉంది, ఆయన ప్రార్థన చేసే బాగా ఎత్తున్నారంట అని తెలుసుకొని కదా పోయింది. అవునా కాదమ్మా? ఆయన దగ్గర ఏం వరం ఉంది? అందరూ బాగుపడుతున్నారని చెప్పి ఆయన అందులో టీవీలో స్పీకర్ కాబట్టి అందరూ మాట్లాడుకొని పోయినారు. ఆయన ఏమని మీకు ఫోన్ చేసి పలానా మేరీ రామ్మ అని పిలిచినాడా? పలానా కళ్యాణ్ బాబు రా అని పిలిచినాడా? పోనీ మీ ఇంటికి వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తాడా? ఎందుకు పోయినారు? ఎవరో ఎక్కడో బాగుపడితే, ఎక్కడో బోర్లో నీళ్లు పడితే, ఎవరికో గర్భఫలాలు కలిగితే మనకు ఆశ మనకు బాగా అవుతుందని. అవునా కాదా? ఇప్పుడు ఈ కుష్ఠరోగి కూడా అంతే, అందరికి చెప్తా పోతుంటే ఇప్పుడు వీళ్ళందరికి ఆశ కలుగుతుందా కలగదా? చెప్పాలమ్మా. ఇప్పుడు పొరపాటుని యేసయ్య వచ్చినాడు అనుకో, పరిగెత్తరా ఆయన కాడికి. అందుకు దేవుడు లోపలికి పోనీకి భయపడినాడు. చుట్టుకుంటారు రంగా ఊరికి ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, అదేదో అట అరణ్యమ్మడి వేరే దావమ్మడి పోదాంపా అని చెప్పి దేవుడు రూటే మార్చుకున్నాడు. కానీ రూటు మార్చుకునే కానీ జనాలు వదిలిపెట్టినారా? చూడండి ఆడేముంది, వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను, నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు ఏం చేస్తున్నారంట? వచ్చానే ఉండాలంట. హల్లెలూయా. ఒక్కని బాగు చేసింటే వాడు పోయి ఊరంతా కదిలించినాడు. కదిలిలేదా? మీరు కదిలించనరా? గంట కదిలించారు ఇంట్లో కూర చేసుకొని. ఏం కదిలించారు మీరు? పొగ్గొట్టం కదిలించారు మన ఊపుకోనికి. ఎప్పుడు తిండి పిచ్చే, పని పిచ్చి, లెక్క పిచ్చి. పని తిండి నిద్ర. ఇదే ఈ మూడే మనం చేసేది. ఒకవేళ పొద్దు పోకపోతే రెండుసేపు ఏదైనా రెండుసేపు ఇంటికాడికి ఏమన్నా మాట్లాడుకుందాం. ఈ 4 పనులే మనం చేసేది. వీడు ఆరంభించినాడంట అంతే. ఏం చేసినట్ట వాడు? జస్ట్ స్టార్ట్ చేశాడంతే. స్టార్టింగ్ లోనే జనాలు పరిగెత్తబోతున్నారంటే, ఉదాహరణకి ఒకవేళ వాడు ముగిస్తే, ఆరంభములోనే నలుదిక్కుల నుంచి జనాలు పోయినారంటే, ఒకవేళ ఇప్పుడు వాడు ముగించాడు అనుకో, ఏమైతుంది? ప్రపంచమే కదిలిపోతుంది ఆయన కాడికి. పోదమ్మా పోతుంది. ఇప్పుడు ఒక 2 నెలల కిందట ఆయన చిక్కమీసాకు మన ఛానల్లో వాళ్ళ ప్రసంగాలు వస్తూ ఉన్నాయి. నన్ను వాళ్ళ టీంలో వాళ్ళ అన్న కొడుకు నన్ను పిలిచింటే పోతే జనాలు 1000 మంది వచ్చి కూర్చోండారు. ఆశ్చర్యం వేసింది. రోజుసేపు ఏంది ఇంతమంది వచ్చారు, ఏం కథ అని ఆలోచన చేసి రోజు నిలబడుకొని చూస్తా అంటే ఒక కుంటోడు కాళ్ళు ఈడ్చుకుంటా వస్తున్నాడు లోపలికి. సరే వీడు ఏమన్నా బాగుపడతాడేమో చూద్దామని అన్ని కూర్చొని ఉండా. పోయేటప్పుడు మళ్ళీ అట్నే కుంటుకుంటా పోయినాడు. ఏ ఆశతో వచ్చిండు ఇప్పుడు అతను? మరి ఏ ఆశతో వచ్చినాడు ఆడికి? ఏ ఆశతో వచ్చినాడు? వాడు ఊర్లో చర్చికి పోడు, అట్ట కుంటుకుంటా. యాడికి పోతాడు? ఎక్కడికో పోతాడు. కొండ ఎక్కుతాడు, లోయ ఎక్కుతాడు, యాడికో ఎక్కుతాడు. ఇక్కడ దేవుడు ఊరు అవతలనే ఉన్నాడంట. ఏడున్నాడంట దేవుడు? పట్టణం అవతల అరణ్యములో ఉండేను అని ఉందాడా? అవునా కాదా? ఉందా లేదమ్మా? పట్టణం అవతల. పట్టణం ఈడుంటే యేసుప్రభు ఏడున్నాడు? ఏ వల్ల ఉన్నాడు అంతే. నలుదిక్కుల నుంచి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు బాగుపడ్డారా? బాగుపడలేదా? ఒక్కొక్కసారి మనుషులు నిన్ను బాగు చేయలేరు. ఒక్కొక్కసారి నాలాంటి సేవకులు నిన్ను బాగు చేయలేరు. ఒక్కొక్కసారి వేరే సేవకులు స్వస్థత వరాలు లేదంటే వేరే వాళ్ళని బాగు చేయలేరు. నిన్ను బాగు చేయవాడు యేసే. హల్లెలూయా. యేసు తప్ప నేను శుద్ధి చేసేవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు లేడు. యేసయ్యను ప్రేమించండి. నువ్వు కుంటోనిగా ప్రభు దగ్గరికి రా. నీ కుంటితనాన్ని దేవుడు తీసేసి నీకు మంచి దేహం ఇచ్చి పంపిస్తాడు. పక్షగత వాయువుని 4 దింపినారు పైన నుంచి.
దించలేదా? శిష్యుల కాడికి పరిగెత్తలే, డైరెక్ట్ ఎవరి దగ్గరికి వచ్చినారు? వాళ్ళు ఏసై దగ్గరికి వచ్చినారు. శిష్యుల కాడికి పోయినారా? ఏసై కాడికి వచ్చారా? ఫస్ట్ పిలుచుకొని వచ్చారు. పక్షగతమైన ఆయన ఏసై కాడికి పోతే జనాలు చుట్టూ, ఇంటి చుట్టూ జనాలే. లోపల మనకి స్థలం లేదు. ఇట్ట కాదు, ఎట్టైనా సరే ఈ పొద్దు వీడిని బాగు చేయాలి మనం అని చెప్పి ఈ నలుగురు మాట్లాడుకొని పైకెక్కి ఆయన పరుపుతో సహా పైకి ఎత్తుకొని పెంకులన్నీ ఊడదీసి యేసు ప్రభు ఏళ్ళను ఆన్నే ఖచ్చితంగా పైనుంచి మంచం దించినారు కిందికి. ఎవరి కాడికి వచ్చినప్పుడు ఇల్లు? ఎవరి కాడికి వచ్చినారు? శిష్యుల దగ్గరికి పోయినారా? యాజకుల దగ్గరికి పోయినారా? ఫస్ట్ రావాల్సింది ఎప్పుడైనా సరే దేవుని పాదాల దగ్గరికి రావాలి. అప్పుడే నీ బతుకు మారుతుంది. అంతే. నువ్వు ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకొని నేర్చుకోవాలి. ప్రభు పాదాలు చెంత కూర్చుని నువ్వు నేర్చుకోవాలి. నీ స్థితి మారకపోతే అప్పుడు మీరు చూసుకోండి. అందుకే దేవుడు అన్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు కళ్యాణ్ బాబు కూడా ఒక మనిషే, వేరే వేరే సేవకులు సతీష్ కుమార్ ఒక మనిషే, షిక్కమిసాకు మనిషే, వేరే వేరే సేవకులందరూ మనుషులే. మమ్మల్ని ఆశ్రయిస్తే మీకు ఏ మేలు దొరకదు. ఎవరిని ఆశ్రయించాలి? మీరు దేవుని ఆశ్రయించాలి. చాలా జాగ్రత్త మనం భక్తి చేయాలి. అంత్యకాలంలో ఉన్నాం. ఆయన పేరు పెట్టబడిన అనేక మంది ప్రవక్తలు, బోధకులు వస్తారంట. ఏమని? అంత్య దినాలలో నేను దేవుడు పంపించిన సేవకుని నేను వచ్చారంట, నేను ప్రవక్తను అని వచ్చారంట, నేను స్వస్థత లేశమని వస్తారంట, నేనే క్రీస్తును అని చెప్పుకున్న వాడు వస్తాడంట, అబద్ధ క్రీస్తు కూడా వస్తాడంట. మనమా కనుక్కోలేక ఈ అబద్ధ క్రీస్తుని పట్టుకొని ఊగలాడతాం మనం. కానీ క్రీస్తు అంత ఈజీగా రాడు. ప్రతి మోకాళ్ళు వంగాలి. సమయం ఆసన్నమైంది. ఈరోజు మనం ప్రభువులో ఎంత బలపడితే అంత దీవెనలు నీకు కలుగుతాయి. హల్లెలూయా. నువ్వు బలపరచబడకపోతే నీకే దీవెనలు రావు. నేను చెప్పినట్టుగా నువ్వు తృప్తి పడాలంటే ఒక్క హోటల్లోనే కడుపు నిండుతో బువ్వ తిను. అర్థమైంది చెప్పేది? ఈ హోటల్లో అంత బువ్వ, ఆ హోటల్లో వేరంత బిర్యానీ, ఆ హోటల్లో వేసి చపాతి తింటే ఏం అరుగుతుంది? ఏం తృప్తి ఉంటుంది? ఒక చోట నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా ఒక ఆకేసుకొని తింటే తృప్తి. కాబట్టి మీరు బలపరచాలంటే, మీరు తృప్తి పడాలంటే ప్రభువుకు సమీపంగా ఉండి ప్రభువుకు ఆనుకొని ఉండండి. ఆయన మీకు తేనె కంటే మధురమైన జీవితం మీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. తేనె కంటే తేనైనది నా యేసు ప్రేమ. యేసు ప్రేమ ఆయన ఒక పాట కూడా ఉంది కదా, నైనది నా యేసు ప్రేమ, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయుండెను. ఆమేన్. హల్లెలూయా. కష్టకాలమందు మనకు, సుఖకాలంలో నీకెవరు ఉండాలి? అప్పుడు నువ్వు దేవునికి తోడున్నాలి. అప్పుడు వీడు కుష్ఠరోగుడు దేవునికి తోడున్నాడా లేడమ్మా? వాడు ఉన్నాడు కాబట్టి జనాలు పరిగెత్తపోయినారు నలుగు దిక్కుల నుంచి. వాడు నేను బాగుపడినా సార్లే అని రగ్గేసుకుని పనుకోలేవాడు. బాగుపడినాడు పోయి పనుకోలేవాడు. కష్టపడినాడు, ప్రయాసపడినాడు, తిరిగినాడు. ఏందక్క ఒకరోజు నా మకాన్ని ఎంగిలి మూసినావు కదక్క, ఈ పొద్దు చూడుక్క నా యేసు ప్రభు నన్ను తాకినాడక్క, నా రోగం పోయిందక్క, నేను బాగైనానక్క. ఇప్పుడు ఆ యొక్క పరిగెత్త పోతుందే పోదా యేసు కాడికి? నువ్వు బాగుపడి నువ్వు కూడా చెప్పాలా, నీ సాక్ష్యము ప్రజలకు చెప్పాలా. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలా, నువ్వు సాక్షివై నడవాలా, నువ్వు చక్కగా ప్రవర్తించాలా. అప్పుడే దేవుని ఇంకా దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. యేసుని అంగీకరించిన నీవు నిద్రపోకూడదు. దేవుని కోసం కష్టపడాలా. దేవుడు నిద్రపోయినాడు. రాత్రి అంతా ఏం చేసినాడు? ఆయన ప్రార్థన చేసినాడు. ఉదయం అంతా బోధ, రాత్రి అంతా
ప్రార్థన. ఓకే, నువ్వు నిద్రపోయినా కొద్దిసేపు నిద్రపోయి దేవుని కోసం ఆశ, ప్రయాస, మందిరం పోవాలి, కష్టపడాలి అని మనం ఆశ కలిగి మనం ప్రయాసపడితే నిజంగా దేవుడు నిన్ను తృప్తిపరచడానికి సిద్ధపడతాడు. నీకు ఎండిన ఎముకలకు జీవం ఇస్తాడు ఆయన. అలసటతో నీ దేహానికి ఊరటనిస్తాడు ఆయన. నీ అంగలార్పును నాట్యముగా మార్చుచున్నాడు ఆయన. హల్లెలూయా. నాట్యముగా మార్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎడతెగక విశ్వాసంతో నిలబడండి. ప్రభు కోసం పనిచేయండి, కష్టపడండి. ప్రతి వారం నేను చెప్పేది ఇదే. ప్రభు కోసం మనం ఏం చేయలేకపోతే ప్రభు కూడా మనకి ఏమీ చేయలేడు. నువ్వు ఆయన కోసం చేస్తే ఆయన నీ కోసం కూడా ఏమైనా చేయడానికి వెనుకడుగు వేయడు. ప్రభు కోసం నువ్వు సమర్పించుకొని నిద్రించుకోకుండా మేలుకొని కష్టపడాలి. లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లాల. నీ ప్రకాశవంతమైన తేజస్సు అనేక మంది మీద పడాలి. నీ సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేయాలి. కాబట్టి బాగుపన్నోళ్ళు ప్రభు మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభుకు సమీపంగా ఉండాలి, ప్రభుకు దగ్గరగా ఉండాలి. ఎవరైనా బాగుపనుంటే వాళ్ళకి చెప్పాలి, అయ్యా రావయ్యా, నువ్వు ప్రభు దగ్గరకు వస్తే నేను దేవుడు దీవిస్తాడని నువ్వు ప్రకటిస్తూ ఉంటే, ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఏం చేసినాడు? విస్తారంగా ప్రకటించినాడు. నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పటి నుంచి విస్తారంగా చెప్పండి అమ్మా, ఏం చేయాలి? నువ్వు కూడా ఇప్పటి నుంచి విస్తారంగా ప్రకటించాలి. ప్రకటిస్తే నలుదిక్కుల నుండి జనములు ఆయన యొద్దకు వస్తారంట. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.